కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్ డాక్టర్పై దారుణ అత్యాచారం హత్య దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. దీని తర్వాత దేశంలోని మహిళా డాక్టర్లు నైట్ షిఫ్ట్లో పనిచేయాలంటే వణికిపోతున్నారట. డాక్టర్లకు భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఇక నైట్ షిఫ్ట్లో పనిచేసే డాక్టర్లు అరకర వసతులు అందుబాటులో ఉంటున్నాయి అంటున్నారు. శుభ్రమైన టాయిలెట్లు ఉండవు, పడుకోవడానికి సరైన వస్తువులు కూడా ఉండవు, సీసీటీవీల ఊసే ఉండదని కోల్కతాకు చెందిన డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా డాక్టర్ల ఇబ్బందుల గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కోల్కతాలో నైట్ షిఫ్ట్ డాక్టర్పై దారుణమైన అత్యాచారం హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ విచారిస్తోంది. అయితే కోల్కతాకు చెందిన మహిళా డాక్టర్లు తాము పడుతున్న ఇబ్బందుల గురించి తాజాగా మీడియా ముందు ప్రస్తావించారు. నైట్ షిఫ్ట్లో పనిచేసే మహిళా డాక్టర్లకు సరైన టాయిలెట్లు లేవు, నిద్రపోదామంటే సరైన గదులుండవు, సీసీటీవీల ఊసే లేదు. అలాగే డ్యూటీ డాక్టర్లు రెస్ట్ తీసుకునే గదుల తలుపులకు గడియలుండవు. ఎవరొస్తారో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుందని నైట్ డ్యూటీ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి డాక్టర్లు ఏకంగా 60 గంటల పాటు పనిచేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అలిసిపోయి కొంత విశ్రాంతి తీసుకుందామన్నా రెస్ట్ రూమ్లు ఉండవు. కుర్చీలోనే కూర్చొని కొన్ని నిమిషాలు కునుకు తీసి తిరిగి విధుల్లోకి వెళ్లాల్సి వస్తుందని మహిళా డాక్టర్లు తమ వేదనను వెళ్లగక్కుతున్నారు. ఇది కేవలం కోల్కతా మహిళా డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్య. ఆసుపత్రులు కానీ కాలేజీలు కానీ వారి బాగోగులను పట్టించుకోవడం లేదని డాక్టర్లు వాపోతున్నారు. ఇటీవల కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ను ఆసుపత్రి సెమినార్ రూమ్లో దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. తాముండే హాస్టల్ కంటే కూడా ఆసుపత్రి ఇంకా ఘోరంగా ఉంటుందని మహిళా డాక్టర్లు చెబుతున్నారు. హాస్టల్ నుంచి ఆసుపత్రికి డ్యూటీకి వెళ్లి తిరిగి హాస్టల్కు వచ్చే వరకు ప్రాణాల చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని మహిళా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలో ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఘటన ఎవరికైనా అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ దారుణ హత్య తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెకు దిగారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు తక్షణమే సెంట్రల్ ప్రొటెక్షన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలనేది వారి ప్రధాన డిమాండ్. కాగా మహిళా డాక్టర్లు తేలికగా అసాంఘిక శక్తుల చేతిలో హింసకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆసుపత్రిలో అరకొర సౌకర్యాలుండటమే. అది కాకుండా మహిళా డాక్టర్లకు నైట్ షిఫ్ట్ ఎక్కువ గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో వారు పడుకోవడానికి సరైన గదులు కూడా లేవు. ఆసుపత్రిలో కంపు కొట్టే వాష్రూమ్లు, విశ్రాంతి తీసుకుందామంటే రెస్ట్ రూమ్లు ఉండవు, సీసీ కెమెరాలు ఉండవని మహిళా డాక్టర్లు ఫిర్యాదు చేస్తున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా చోటుండదు. అయితే హైదరాబాద్కు చెందిన ఓ జనరల్ మెడిసిన్ డాక్టర్ మాత్రం కోల్కతా ఆసుపత్రి ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార సంఘటన వ్యక్తిగతం. తాను సెమినార్ రూమ్లోనే తరచూ రెస్ట్ తీసుకుంటాను. ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలన్నా లాంగ్ నైట్ షిఫ్ట్లో అక్కడే చదువుకుంటాను. అయితే కోల్కతాలో జరిగిన ఘటన ఇప్పటికీ తనకు నమ్మశక్యం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన రెసిడెన్సీ రోజుల అనుభవాల గురించి ఆమె వివరించారు. ఆసుపత్రిలో రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడా స్థలముండదని ఆమె తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఒకవేళ మీరు జూనియర్ మహిళా డాక్టర్ అయితే మీ సహచర మేల్ అంటే పురుష డాక్టర్ రూమ్లో రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి అక్కడికి పోలేరు. దీంతో గది బయట స్టూల్పై కూర్చోవాల్సిందే, లేదంటే ఆసుపత్రిలో అనువైన స్థలం వెతుక్కోవాల్సి ఉంటుందని మహిళా డాక్టర్లు తమ అనుభవాలను చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చాలా మటుకు ఎక్కడో ఓ మూలలో చీకటి గదులుంటాయి. సాధారణ మహిళా డ్యూటీ డాక్టర్లు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపరు. అలాగే పలువురు డాక్టర్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. డాక్టర్కు రూమ్లున్నా సరైన వాష్రూమ్లుండవు, బెడ్లుండవు, ఒక్కోసారి గదిలో ఫ్యాన్లు కూడా ఉండవు. కేవలం స్టూల్ పైన కూర్చొని కునుకు తీయాల్సిందే. రెసిడెంట్ డాక్టర్లను మానవులుగా చూడరు. అలాగే తమ సన్నిహితులు కానీ ఆసుపత్రి యాజమాన్యాలు కానీ తమ గురించి పెద్దగా పట్టించుకోరని మహిళా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
కోల్కతాకు చెందిన డాక్టర్లు రాత్రిపూట ఒక్కోసారి నిద్ర ముంచుకొస్తే తాము స్ట్రెచర్ పైన పడుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ తమ గురించి పట్టించుకోవని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఒక్కోసారి తాము కూడా అనారోగ్యానికి గురవుతుంటాం. అలాంటి సమయంలో పడుకోవడానికి ఎక్కడ బెడ్ ఉండదు. అలాంటి సమయంలో నేలపైనే పడుకుంటున్న రోజులున్నాయి. మహిళా డాక్టర్లు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. కొన్ని ఆసుపత్రులకు సెక్యూరిటీ గార్డులుండరు, సీసీటీవీలుండవు. తాము గుడ్డి నమ్మకంతోనే పనిచేస్తుంటామని మహిళా డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు తమ కుమార్తెలను నైట్ షిఫ్ట్లకు పంపరు. పిల్లలకు రక్షణ ఉండదని చాలా మంది తల్లిదండ్రులు నైట్ షిఫ్ట్కు ఒప్పుకోరు. కోల్కతా ఘటన తర్వాత సోషల్ మీడియాలో డాక్టర్లకు ప్రత్యేక రూమ్లు, గార్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగిపోయింది. అలాగే మహిళా డాక్టర్లు విధుల్లో వేధింపులకు గురైతే పోస్ట్ కమిటీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే దేశంలోని చాలా మందికి ఈ కమిటీ ఉన్న విషయం కూడా తెలియదు. అయినా ఈ కమిటీలో పురుషులే ఎక్కువగా ఉంటారు కాబట్టి తమకు న్యాయం జరగదని మహిళా డాక్టర్లు భావిస్తున్నారు. ఇక డ్యూటీ డాక్టర్లకు బాధ్యత వహించాల్సింది ఆసుపత్రి యాజమాన్యాలే. తదుపరి దుర్ఘటన జరగక ముందు ఆసుపత్రులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడితే ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించవచ్చు. మరి ఆసుపత్రి యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం.